రివ్యూ ఇవ్వాలంటే బిగినింగ్లో ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ యాత్ర 1 యాత్ర 2 కన్నా కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ స్పెషల్. దాంట్లో ప్రతి యాక్టర్తో లీనమయ్యేటట్లు జరిపించారు. ఎస్పెషల్లీ అజ్మల్ గారి యాక్షన్ కానీ, నెక్స్ట్ మానస గారి యాక్షన్ కానీ, నెక్స్ట్ ధనంజయ్ గారి యాక్షన్ కానీ, ఒక్కొక్కరిని తీసుకుంటే ఎక్సలెంట్గా మూవీ క్రియేట్ చేశారు. ఇంకోటి నెక్స్ట్ స్టోరీ విషయానికి వస్తే అబద్ధపు హామీలు ఇచ్చి 1కి 4 సార్లు అయినా కానీ చెప్పి మీడియాతో చెప్పిస్తే పబ్లిక్ నమ్ముతారు. ఇంకొక డైలాగు ఇంకో డైలాగ్ ఎంత స్పెషల్ ఏంటంటే పబ్లిక్ షార్ట్ టర్మ్ మెమరీ అని. పబ్లిక్ ఎప్పటికీ షార్ట్ టర్మ్ మెమరీ కాదు రియల్ లైఫ్లో. ఎందుకంటే షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు, కొంచెం మర్చిపోవచ్చు, మళ్ళీ అది లాంగ్ టర్మ్ మెమరీ రిమైండ్ చేయడానికి ఇట్లాంటి మూవీస్ వస్తూనే ఉన్నాయి. రియల్ లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ కంపల్సరీ రివిజన్ చేసుకుంటారు. ఇంకోటి అన్నిటికన్నా మనసును కలిచివేసింది ఏంటంటే ఈ సినిమాలో చూస్తే అన్నిటికన్నా గోదావరి పుష్కరాల్లో విఐపి ఘాట్లు ఉంటాయి. విఐపీలు పోవాలి, విఐపీలు చూసుకొని రావాలి. పబ్లిక్ ఏవైతే ఇచ్చింటారో పబ్లిక్ ప్లేస్లోకి పబ్లిక్లో పోవాలి. ఆ రోజు ఆయన చేసిన మూర్ఖత్వం ఏంటంటే ఎస్పెషల్లీ డెడికేటెడ్ భక్తులతో ఆడుకున్నారు. ఏ రోజైతే ఫస్ట్ రోజు డ్రీమ్, ఎస్పెషల్లీ రియల్ భక్తులకు వచ్చేసి ఫస్ట్ రోజు డ్రీమ్ గోదావరి పుష్కరాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది. కొంతమంది రాత్రి 9 గంటలకు పోయి అక్కడే పడుకొని తెల్లవారుజామున 1 గంట తర్వాత లేచి పోయి అక్కడ ఉండాలని చెప్పినారు. వాళ్ళందరినీ అడ్డం పెట్టి వాళ్ళందరినీ గోదావరి పుష్కరాల్లో పార్టిసిపేట్ చేయకుండా అడ్డం పెట్టి ఈయన మహానుభావుడు వచ్చేసి 6 o'clock వరకు వచ్చేసి అందరినీ ఆనబెట్టి ఏదో ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ పెట్టి ఇంటర్నేషనల్ ఏదో చూపించారు. ఒక డైరెక్టర్ని పెట్టి వాళ్ళు ప్లాన్ చేసి ఏదేదో ఈ ఫిల్మ్ వాళ్ళని తీసుకొచ్చేసి నానా విధంగా రచ్చ చేసి భక్తులందరూ తొక్కిసలాడి ఎంతమంది చనిపోయినారో ఫిగర్ వదిలేసేయండి. కాళ్ళు చేతులు కొన్ని వందల మందికి ఉన్నాయి. కాళ్ళు కొన్ని వేల మంది కాళ్ళ కింద పడి నలిగిపోయినారు. పిల్లలు, ఆడోళ్ళు. వాళ్ళ పాపం కొట్టుకొనే 2019లో వాళ్ళ శాపనార్థాలు తగిలే 2019లో చెత్తగా ఓడిపోవడం జరిగింది. ఈ మెసేజ్ ఒకటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడైనా పుణ్యస్థానాల్లో కానీ యాడికైనా కానీ ఈ విఐపీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా ఓకే, ఇబ్బంది లేదు, కానీ భక్తులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా తగులుకుంటాయి. ఇది పర్ఫెక్ట్ మెసేజ్. లాస్ట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో క్లియర్గా వాళ్ళు చేసిన పాపాలు ఏంటి అనేది ఎంతసేపు ఉన్నా కానీ ఆ సినిమాలో ఎక్కడైనా మొత్తం చూపించింది. పబ్లిక్ను గురించి మన హీరో అజ్మల్ గారు ఆలోచన చేస్తుంటే మన విలన్ పోర్షన్ ఎవరైతే గ్రేట్గా యాక్ట్ చేసిన ఆయన ధనంజయ్ గారి రోల్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి అక్కడ చూపించింది ఏంటంటే గూడుపుటాన్ని చేయడం, దితులు మారితనం చేయడము, ఇదేని అదని చేయడం తప్ప పబ్లిక్ను గురించి ఏ మాత్రం ఆలోచన చేయకుండా పబ్లిక్ ఒక ఫూల్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. రియల్ లైఫ్లో పొలిటికల్ లీడర్ల ఈ ఒక్క సినిమానే కాదు, ఈ ఒక్క లీడర్ గురించి కాదు, లేదు, ఈ సినిమాలో అలాగనే జరిగింది. ఈ సినిమా వచ్చేసి ఒక నీతి కావాలి వేరే పొలిటికల్ లీడర్లకు. ఈ సినిమా వచ్చేసి వేరే నీతి కావాలి. ఇది థ్యాంక్ యూ. ఇది నా రివ్యూ. ఓకే, వ్యూహం సినిమా ప్రీమియర్ షో చూడడానికి అందరు ఫ్యాన్స్తో పాటు రావడం జరిగింది. మేము కూడా జగనన్న ఫ్యాన్స్. ఈ సినిమా చూడకముందు మేము ఆల్రెడీ యాత్ర 2 అనే ఆల్రెడీ 2 సినిమాలు చూసాము. జగనన్నని నిజ జీవితంలో దగ్గరగా చూస్తున్నాము. కానీ ఈ వ్యూహానికి వచ్చేటువంటి ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి మార్క్ అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో చూపించారు. తన డైలాగ్స్ రాసిన విధానంలో కానీ లేదంటే ఒక్కొక్క సన్నివేశాన్ని తను నీట్గా చూపించిన దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ సక్సెస్ సాధించారు. జగనన్న పోరాట పటిమ ఎట్లుంటుందనేది ప్రత్యేక హోదా కోసము తను చేసినటువంటి నిరాహార దీక్ష సీన్స్ మొత్తం చాలా క్లియర్గా చూపించారు. అట్లాగే చంద్రబాబు ఒక కుటిల రాజకీయము, అలాగే తన వ్యూహాలు ఎట్లా ఉంటాయి, సినిమా స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళని తన రాజకీయం కోసం ఎట్లా వాడుకొని మళ్ళీ తర్వాత వదిలేస్తారు, పక్కన పెడతారు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. ఈ సినిమాలో మనకి ఇంకా భావోద్వేగాలు చూపించడానికి భారతీ గారిని అలాగే జగనన్న వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆకట్టుకుంటాయి జనాలని. ఈ సినిమా ఓవరాల్గా సూపర్ ఉంటుంది. ఈరోజు ఆర్జీవి గారు తీసినటువంటి వ్యూహం సినిమా గురించి చెప్పాలంటే గత
రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఆ రోజు 4 గోళ్ల మధ్య ఏదైతే చేశారో ఇది బహిర్గతంగా జనాలకు తెలిసే విధంగా ఆర్జీవి గారు చూపించడం జరిగింది. ఇది కూడా ఇంకో కనువిప్పు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు జనాలు మాట్లాడుకోవడం తప్ప ఎగ్జాక్ట్గా లోపల పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ సినిమాతో అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైంది, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఓటర్కి కూడా. ఈరోజు జగనన్న ఏదైతే చెప్పాడో అదే చేస్తాను అని ఆ రోజు 2019 ఎలక్షన్కి ముందు చెప్పున్నాడు. ఈరోజు 90% అది నెరవేర్చాడు. 2014 ఎలక్షన్లప్పుడు కూడా ఆయన ఒక్క అబద్ధం ఆడుంటే సీఎం అయి ఉండేవాడు. ఆ రోజు ఆ అబద్ధం ఆడకుండా ఉన్నందుకు గాను ఆయన జనాల్లో ఉండి జనాలకి ఏవైతే కావాలో, ఏవైతే జనాలు కోరుకుంటున్నారో ఆ సంక్షేమ పథకాలని నవరత్నాల ద్వారా ఆయన ఆ రోజు 2019 ఎలక్షన్కి ముందు తన మేనిఫెస్టోలో పెట్టి అవే మేనిఫెస్టోని 99% ఈరోజు 2024 ఎలక్షన్కి మేము నెరవేర్చాము, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉండని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి 2024 ఎలక్షన్లతో మీకు ఇంకోసారి ముగింపు పలుకుతుంది. మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఈసారి ఎలక్షన్ అయిపోతే బాబు గారు ఎక్కడ ఉంటారో పరలోకానికే తెలియాలి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారో సినిమా ఇండస్ట్రీకే తెలియాలి. సో మేమందరం ఒకటే చెప్పదలుచుకున్నాం, మళ్ళీ జగనన్నే వస్తాడు. వై నాట్ 175 అనే పదానికి జగనన్న చెప్పినప్పుడు చాలామంది దాని మీద చెలుక్తులు వేశారు. ఒక్కసారి ఈసారి మళ్ళీ రిజల్ట్ చూడండి. మీ అందరికి కూడా మా ఐటీ వింగ్ తరఫున ఎక్స్పెషల్లీ మీడియా అందరికీ మరియు ఆర్జీవి టీం అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. సినిమా చూడడం జరిగింది. ఈ మూవీలో జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, నిబద్ధత ఎలా ఉంటుందనేది రాజగోపాల్ వర్మ గారు చాలా చక్కగా చూపించారు. అలాగే పాలిటిక్స్ అంటే జంతికలు తినడము, ఆరెంజెస్ తినడము, బత్తాకాయలు తినడము, పప్పు తినడం కాదు. పాలిటిక్స్ అంటే అదొక క్రెడిబిలిటీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నారు. 2014లో చంద్రబాబు గారు ఎంతోమందిని మోసం చేశారు. రుణమాఫీ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి యువకులను మోసం చేశాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆయన అధికారంలోకి రావడం కోసము ఏ మాటలైనా చెప్తాడు, ఎవరి కాలైనా పట్టుకుంటాడు. ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం గురించి. దాన్ని కూడా ఈరోజు మనం వ్యూహం సినిమాలో చూడడం జరుగుతుంది. ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. అలా కాకుండా రాజకీయాలంటే నేను చెప్పిన మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా చూస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. తను చెప్పిన మేనిఫెస్టోలో 98%, 98% అమలు చేసిన ఏకైక సీఎం ఇన్ ఇండియా, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈస్ నాట్ ఆల్ టైమ్, దిస్ ఈస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్. ఇది నేను చెప్పింది చేస్తేనే నాకు ఓటేయండి అని ఒకే ఒక్క సీఎం దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం తోడుగా ఉందాం. వచ్చే ఎన్నికల్లో వైనాడు 175 నినాదంతో 175 కొట్టబోతున్నాం. భీమిలితో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, రాప్తాడుతో రఫ్వాడించాం. రేపు పల్నాడులో జరగబోయే సభతో అర్థంగా జరగబోయేదంతో అదరగొట్టి ఎలక్షన్ రణరంగంలోకి దూకి అందరినీ ఎరగొట్టి చెదరగొట్టబోతున్నామని చెప్పి మరోసారి తెలియజేస్తూ జై జగన్, వైఎస్ఆర్. అన్న ఆడేవుడన్నా వీడేవుడన్నా ఆర్జీవి తీసాడు ఈ యోహం అన్న. అంటే ఈ రోజు మనం ఆర్జీవి తీసిన యోహం సినిమా రిలీజ్ అయిందండి. ఈ సినిమాను చూస్తే మొత్తం బాటం లైన్ ఏంటి ఈ సినిమా కంటే, ఆలోచనలకి కుట్రలకి కుటుంబాలకు మధ్య జరిగిన సంఘర్షణే ఈ యోహం సినిమా. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే చంద్రబాబు నాయుడు అలియస్ నారా చంద్రబాబు నాయుడు ఉంటాడు, నారా లోకేష్ ఉంటాడు, అలాగే చిరంజీవి ఉంటాడు, అలియస్ చిరంజీవి ఉంటాడు, శ్రవణ్ కళ్యాణ్ ఉంటాడు, మా ఫేవరెట్ సార్ శ్రవణ్ కళ్యాణ్ ఉంటాడు, ఆయనే పవన్ కళ్యాణ్ ఉంటాడు. అంటే అన్ని క్యారెక్టర్లు మేళవింపండి. ఇది ఒక విందు భోజన సినిమా అని చెప్పొచ్చు మనము. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఒక ఆలోచనలకి కుట్రలకి కుతంత్రాల మధ్య జరిగిన సంఘర్షణే వ్యూహము. ఆర్జీవి వ్యూహాన్ని బాగా తీశాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు అన్నారో ఈ సినిమాకి రండి, ఈ సినిమా చూడండి, చాలా బాగుందండి. అంటే ఒక మనిషి అనేవాడు అబద్ధాలు ఆడకుండా పాలిటిక్స్ చేయాలంటే ఎంత కష్టము.
ఒక మనిషి అనేవాడు మీడియాని మేనేజ్ చేసి అబద్ధాలతోనే రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూడొచ్చండి. అందుకే ఇందాక చెప్పాను నేను, ఆలోచనలకి కుట్రలకి కుతంత్రాల మధ్య జరిగిన సంఘర్షణే వ్యూహం అని చెప్పి. అంటే ఈ వ్యూహంలో ఏం చెప్తాడంటే ఆర్జీవి వ్యూహం రిలీజ్ చేశాడు. ఓకే, ఆ వ్యూహం ఏంటి అంటే ఇదే నిన్న చెప్పా కదండి మీకు. ఏదైతే మనం చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ఎలా అధికారంలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పకుండా అతను ఏదైతే ట్రూత్ కోసం నిలబడి, ఏదైతే అతను నమ్ముకున్న నిజాయితీ కోసం నిలబడ్డాడు, ఎలా ఓడిపోయాడని సినిమా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి పార్టీ ఓడిపోయిన తర్వాత పడ్డ కష్టాలు, ఆ తర్వాత ఓదార్పు తర్వాత మళ్ళీ పార్టీ పెట్టడము, పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ అతను ప్రజా సంకల్ప యాత్ర చేయడము, ప్రజా సంకల్ప యాత్ర నుంచి హౌ ఈ బికెమ్ ఏ సీఎం అనేది ఈ సినిమాలో ఉంటుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో ఈ సినిమా ఎన్నికాడు పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ వ్యూహం. మేబీ శపథం రేపు రాబోతుంది, మార్చి 8వ తారీఖు. శపథం అనేది ఇంకో క్యారెక్టర్ ఉండబోతుంది. జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ ఎలా సోనియా గాంధీ గారు అందుకు జగన్ ఎలా ఇబ్బంది పెట్టారు, జగన్ తర్వాత ఎలా ఫేస్ చేశాడు అనేసి చూపించారు వ్యూహంలో. తర్వాత చంద్రబాబు 2014లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు కదా, దాని తర్వాత అవి నెరవేర్చలేదు. జగన్ వచ్చేసి దాన్ని ఎలా ప్రజల్లో చూపించాలి, ప్రజలకు ఎలా తెలియజేయాలనే కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. తర్వాత జగన్ వచ్చేసి 2019లో సీఎం అయిపోయాడు. అది శబ్దంలో వచ్చేసి జగన్ తర్వాత 2019 నుంచి 2024లో పథకాలన్నీ ఎలా అమలు చేశాడు అనే దాని గురించి శబ్దంలో ఉంటుంది.